బైది బై, నేను విఐపి కాశీనాథ్ని, మా అబ్బాయి ప్రేమ్. ఇలా చూడు, నీ పరిచయాలు నాకు అక్కర్లేదు. నన్ను ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చారు? నేను ఇప్పుడు షూట్ చేసింది నువ్వు చూసావుగా. ఇటువంటి అద్భుతమైన పనులన్నీ నేను చేస్తుంటాను. బ్యాక్గ్రౌండ్ ఆలోచించడం, ఐడియాలు ఇవ్వటం మా పార్ట్నర్ మాస్టర్ బ్రెయిన్. ఆయన రూమ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏ రావా? నీ పార్ట్నర్ ఎక్కడికి రమ్మను. పార్ట్నర్ ఇక్కడికి రావాలా? మరి చేతిగా నువ్వు వస్తావా రావా? వెయిట్. మిస్టర్ కాశీనాథ్, ఇనుముని ఎంత బలవంతుడుంచినా అది వంగదు. కొంచెం కరిగిస్తేనే వంగుతుంది. ఇతను ఇనుము లాంటి వాడు. సరే, అదేదో మీరే చేయండి. ఇలా చూడరాము, డొంక తిరుగుడు లేకుండా సూటిగా ఓ మాట చెప్తాను. ఎంత నువ్వు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా ప్రజల దృష్టిలో అది కళ్ళుగానే కనిపిస్తుంది. అదే విధంగా కాకి దుస్తులు వేసుకుని నువ్వెన్ని సత్కార్యాలు చేసినా వీరాస్వామి ముసుగులో నువ్వు వాడే నాటకం వల్ల అన్ని వ్యర్థమైపోతాయి. కరెక్టా? అందువల్ల నేను చెప్పేదేమిటంటే, వీరాస్వామిలా నువ్వు నటిస్తూ ఊరికి మంచి కార్యాలు చేసే కంటే నీకు, నాకు, అదే మనిద్దరికీ ఉపయోగపడేలా కొన్ని ఘనకార్యాలు చేయాలనే నిన్ను పట్టి తీసుకురమ్మన్నాను. ఒకవేళ నువ్వు ఈ ఐడియాకి ఒప్పుకోలేదనుకో. తొందరపడకు కాశీనాథ్, అతను ఒప్పుకోను అని చెప్పలేదే. ఒకవేళ చెప్పాడే అనుకోండి, మనం చేయబోయేదేంటో చెప్పాలి కదా. నువ్వు చెప్పు నాన్న. మరేం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లేలోగా వీరాస్వామిని మేము క్లోజ్ చేసేస్తాం. ఎంతకాలం అతను పోస్ట్ మాత్రమే అనుభవిస్తున్నావు, ఇప్పుడు అతని భార్యను కూడా అనుభవించాలన్న దురుద్దేశంతో నువ్వే వాడిని క్లోజ్ చేసేసావని కమిషనర్ కు ఫోన్ చేస్తాం. అప్పుడు నీ గతి అధోగతి. రాము, ఇలా చూడు, మురిగే కుక్క ఎప్పుడు కరవదు. అది మాత్రమే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని చంపి మీరెవరంత సులభంగా తప్పించుకోలేరు. రాము, మేం మురిగే కుక్కలం కాదు, కరిచి కండలు పీకే వేట కుక్కలం. నువ్వు మర్యాదగా ఈ నిమిషం నుంచి మాలో ఒకడిగా ఉంటే ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటాడు, లేదా సముద్రంలోకి పోతాడు. ఏమంటావు? ఎక్కడికి వెళ్ళిపోయావురా? నాయనమ్మా నాయనమ్మా అని నా చెంగు పట్టుకుని వదిలేదు తండ్రి. ఏడవద్దమ్మా, నీ మనవాడు వచ్చేస్తాడమ్మా. రై, ఇల్లొచ్చింది, దిగిపో. నేను నీకు లాలీపాప్ తీసుకొస్తా పో. లాలీపాప్ ఉందిగా. సరే, ఐస్ క్రీమ్ తీసుకొస్తా పోరా. సరే. తాళి కట్టే సమయం వచ్చింది. ఊరి వాడ కలిసి పూల మాల వేసింది. మావా పిల్ల నీవు. ఏమిటండి అబ్బాయి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటో రెండేళ్ళు చూపిస్తున్నా. ఏమిటి అబ్బాయి ఇద్దరు నాన్నలు అంటున్నాడు? పిల్లలు సాధారణంగా అబద్ధం చెప్పరు. అవునవును, ఇందులో ఏదో కిట్టుకుంది. విన్నావటే, గంటకో చీర మార్చుకుని షోకులు చేసుకుని తిరుగుతాం. ఇప్పుడంతా ఏమంటున్నారో చూడు. నేను షోకులు చేసుకుంటాను, వాళ్ళంటే మీరు కూడా నమ్ముతారా? రేపటి తైలరారా ఏంటి? నీ తీరు మాత్రమే కదా నాన్న? కాదు, నాకు ఇద్దరు నాన్నలు. కాదు చిన్న పాప, దెర్ ఇస్ ఎ మ్యాటర్. ఇన్నాళ్ళుగా నేను నీ దగ్గర దాచిపెట్టిన మ్యాటర్ ఈరోజు చెప్తాను. కమ్ కమ్ ఇన్ సైడ్. ఏ అనిత, స్విమ్మింగ్ కోసం రాలేదా? నేనే మూడవుతా. ఏ నీకు విషయం తెలీదా? ఏమిటి? ఆ క్రైమ్ ఇన్స్పెక్టర్ ని లవ్ చేశానని చెప్పిందే. డూపే. సరే, అతను నిన్ను నిజంగా లవ్ చేసి ఉంటే ఒక్కసారైనా వచ్చి చూసేవాడు కదే. ఏయ్, నోరు మూసుకోండి. నా డార్లింగ్ కి 24 hours డ్యూటీయే. మీ వాళ్ళలాగా సాయంకాలం అయితే బీచ్ కి సినిమాకి తీసుకువెళ్లి హడావుడి చేయడం నా డార్లింగ్ వల్ల కాదు. నోరు మూసుకోండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వెనకాల ఎవరొచ్చారో చూసి మాట్లాడండి. పోయి మాట్లాడు. 2-3 రోజులుగా నాకు చాలా కోపంగా ఉంది, నేను మాట్లాడను. ఏ, ఇంత దూరం ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చారు కదా, వెళ్ళి మాట్లాడవే. సరే, మీరింతగా అంటున్నారు కనుక
పాపం అనిపిస్తుంది, మీకోసం వెళ్ళి మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు వేరే ఏదైనా కేసు విషయంగానే వచ్చుంటారని నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్స్ అందరూ మీరు నా కోసమే వచ్చారని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళ ముందు జస్ట్ క్యాజువల్ గా మాట్లాడి వెళ్ళిపోతాను. ఓకే? ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టి రానని చెప్పేశాను. ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ప్లీజ్. నేను నిజంగా నిన్ను చూడాలని వచ్చాను. వాట్ 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 వాట్? నీకోసమే వచ్చాను. రియల్లీ? ఆయన నా కోసం వచ్చారట. అయ్యో, నాకు కాళ్ళు అట్టలేదు, చేతులు అట్టలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది? నా లవ్ ని అంగీకరించలేదా? కాఫీ తాగి తర్వాత మాట్లాడదాం. ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు, తాగేసి వచ్చేస్తారు. కాదు, ఆయన వెళ్తున్నారు, రేపు కలుసుకుందాం. ఏమండి? నేను కాఫీ మిక్స్ చేసి ఇవ్వనా? ఒక నిమిషం. అడయార్లో కాశీనాథన్ ఒక పెద్ద మనుషున్నాడు, తెలుసా? ఓ తెలిసే, పెద్ద కోటీశ్వరుడు. ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే చేసేస్తారు. అంత మంచి మనిషి. రేపు నీ ఫ్రెండ్స్ తో అతనింటికి వెళ్తున్నావు. వెళ్ళి అతని డొనేషన్ అడిగే సాకుతో ఆ ఇంట్లో అతనికి తెలియకుండా ఎవరికంట పడని చోట ఈ మైక్ ఫిక్స్ చేయి. ఫిక్స్ చేసి బయట కారులో కూర్చొని లోపల ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది ఒక క్యాసెట్ లో టైప్ చేయి. నెక్స్ట్ టైం నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ క్యాసెట్ నాకు ఇవ్వు. మరటోడిని కట్టుకుంటే దెబ్బలు తినే చావాలన్నది కరెక్ట్ గా ఉంది. ఇలా చూడండి, మీరు నన్ను లవ్ చేస్తారని ఎంతో ఆశగా వస్తే మీలాగే నాకు పోలీస్ ఉద్యోగం ఇస్తే ఏమిటి అర్థం? నన్ను లవ్ చేసే అమ్మాయికి కొంచెమైనా పోలీస్ బ్రెయిన్ ఉండాలిగా, అది చెక్ చేయడానికే టెస్ట్. ఓకే, ఇందులో నేను పాస్ అయితే నెక్స్ట్ లవ్వే కదా? చెయ్యి, తర్వాత చూద్దాం. కమిషనర్ కూతుర్ని అద్దె కొట్టేస్తాను. ఉమ్. ఉమ్. సరే, ఓకే, ఇంకో 1 అవర్లో వస్తాను. ఇంత మండుటెండలో ఈ కూరగాయల కొట్టు నుంచి ఎలా ఇంటికి వెళ్ళగలనా అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏంట్రా చూస్తున్నావు? స్టార్ట్ చేయరా, వెళదాం. ఇదిగో చూడమా, డ్యూటీ టైంలో గవర్నమెంట్ బండి ఎక్కడం తప్పు. దిగి ఆటోలో వెళ్ళు. ఏమిట్రా నీ గవర్నమెంట్ నీ డ్యూటీ? నాకంటే నీ గవర్నమెంట్ డ్యూటీ ఎక్కువట్రా. పద. ఇలా చూడు, నాకు ముఖ్యమైన పనుంది. ఊరికే లొళ్ళలో మాట్లాడకు, దిగు. అమ్మమ్మ, మా అబ్బాయి జామ చెట్టు మీద నుంచి కింద పడి కాలు నొప్పి అంటున్నాడు. కాలు బెణికిందో ఎముక విరిగిందో చూసి చెప్పండి అమ్మా. ఒరే, నీ పాటికి నువ్వు జీపు తీసుకుని వెళ్ళిపోకు. వెనకాల కాయగూరలు ఉన్నాయి, అవి తీసి లోపల పెట్టివెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సారీ బావా, నాకు ఆఫీసులో ముఖ్యమైన పనుంది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను క్షమించండి. అదే చెప్పాను కదా, నాకు ముఖ్యమైన పనుందని. మధ్యాహ్నం అయితే వీలైతే త్వరగా వస్తా. జనం వెళ్దాం. ఇప్పుడు ఎలాగో వచ్చారు కదా, నేను మీకోసం ఆశగా కొడువులు రెడీ చేసి ఉంచాను, అదైనా తిని వెళ్ళండి. ఇలా చూడు, ఈ కుడుములు తినండి. ఇలా చూడు, ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే నా చేత దెబ్బలు తింటావు. మీరు నా బావే కాదు, మరెవరిలాగానే ఉన్నారు. యూజువల్ గా నాకే కోపం వస్తుంది, చేతికి అనేది మీ మీద విసిరేస్తాను. ఈ రోజు నా మీద 2 సార్లు చెయ్యెత్తారు. ఏమైంది? ఈ రోజు వేరే టెన్షన్ లో ఉన్నాను, దయచేసి అర్థం చేసుకో. కొడువులు తిన్నారంటే టెన్షన్ అదే తగ్గిపోతుంది. వెళ్ళి కొంచెం నీళ్లు పట్టరా. ఇంకా తినలేదా? అప్పుడే నీళ్ళెందుకు? తింటాలే, వెళ్ళి నీళ్లు పట్టరా. సరే. ఎలా ఉన్నాయి బావా కొడువులు? టాప్. కుడుముల విషయంలో నీ చేతి పాకం మరి ఇంకెవరికి రాదు. నేను చేసిన కొడువులు మాత్రం టాపు, నేను తినిపిస్తే మాత్రం తప్ప. నువ్వు కుడుములోండి నీ చేతి తినిపిస్తే సూపర్. మరెందుకు కాసేపు ముందు నేను తినిపిస్తానప్పుడు మీరు అంతగా బెట్టు చేశారు? చిన్నపాప, ఏమి నువ్వు అనేది? కాసేపు ముందు నువ్వు నాకు తినిపిస్తానన్నావా? మరి కాసేపు ముందు నేను తినిపిస్తానన్నప్పుడు నా చేయి విదిలించుకొని కొట్టడానికి చేయెత్తారు.
ఆహా. ఆ తర్వాత నేను ఫోర్స్ చేసి చిన్న పీసు నోట్లో పెట్టాను. అయ్యయ్యో దానికి మీరు కుట్లు ఉరిమినట్టు చూశారు. అయ్యయ్యో ఏంటి చిన్న పాప ఏంటేంటో చెప్తున్నావు? ఇలా చూడు, నిన్న నీకు నాకు గొడవ, అందుకోసం నిన్ను బుజ్జగించాలి అనుకుని కుట్లుడిపోయినా నీ పావడా జాకెట్లు తీసుకెళ్లి జస్ట్ కుట్టించుకుని ఇప్పుడే తీసుకొస్తున్నా. కానీ నువ్వు నాకు తినిపించడం ఏంటి? నేను నిన్ను కారణం ఏంటి? కొంచెం ఉండండి. ఇంతకు ముందు వేరే కోటు వేరే బనియన్, అప్పుడు కళ్ళద్దాలు కూడా లేవు. అయ్యయ్యో. కరెక్ట్ చిన్న పాప, ఎవడో ఒకడు దూరాడు, ఏదో గందరగోళం జరిగిపోయింది. కాదు బావా, నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? నేను చాలా పెట్టి పుట్టాను. ఏమిటి చిన్న పాప చెప్తున్నావు? మీకు డైలీ దర్శనం ఇచ్చే ఆంజనేయ స్వామి ఈ రోజు నాకు కూడా దర్శనం ఇచ్చారు. అరిచి నోరు మూసుకో. ఆంజనేయుడు ఏమిటి మన ఇంటికి రావడం ఏంటి? ఏంటి బావా, కొద్ది రోజులకు ముందు మీరేగా పాండురంగుడు సక్కుబాయి కథ చెప్పారు. అవును, ఆ రోజేదో బుద్ధి లేక వాగాను, అందుకని దాన్ని నమ్ముకుని మాట్లాడితే ఎలా? మరైతే కాసేపటికి ముందు ఇక్కడికి వచ్చింది ఆంజనేయుడు కదా? కాదు, ఆంజనేయుడు పక్కా బ్రహ్మచారి. ఆయనకేదో విన్నాను ఈ విడమల ఇదంటే ఇష్టం, కానీ వచ్చినోడు ఫ్రాడ్ రాస్కెల్. అందుకే పరాయి వాళ్ళ ఇంట్లో ధైర్యంగా దూరి కుడుములు మెక్కేసి మరీ వెళ్ళాడు.